Hi everyone, నేను డాక్టర్ శ్వేత, ఎండిఎస్ ప్రాస్థోడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్, మేనేజింగ్ పార్ట్నర్ ఎట్ 2 డాగ్స్ కొండాపూర్. ఇవాళ నేను మీతో మాట్లాడే విషయము టీత్ అరిగిపోయినా పళ్ళు అరిగిపోతే దానికి పరిష్కారం ఏంటి? పళ్ళు ఎలాంటి సందర్భాల్లో అరిగిపోతాయి? ఒకటి ఏజింగ్ ప్రాసెస్‌లో మామూలుగా ఏజ్ రావడంగా వాడి వాడి టీత్ అరిగిపోవడం అనేది చాలా కామన్‌గా చూస్తాము. అది కాకుండా నైట్ గ్రైండింగ్ ఆర్ నైట్ బ్రక్సింగ్ హాబిట్ అని ఉంటుంది. అంటే రాత్రిపూట డీప్ స్లీప్‌లో ఆర్ నిద్రలో పళ్ళు కొరుకునే అలవాటు ఉంటే దాన్ని నైట్ గ్రైండింగ్ లేదా నైట్ బ్రక్సింగ్ హాబిట్ అని అంటారు. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే టీత్ మిస్ అలైన్‌మెంట్ అంటే కరెక్ట్‌గా హెచ్చుతగ్గులు ఎక్కువ ఉండడము అలాంటిది ఉన్నప్పుడు కూడా ఈ పళ్ళు కొరికే అలవాటు చాలా కామన్‌గా ఉంటుంది. అలాంటప్పుడు కూడా పళ్ళు బాగా అరిగిపోతాయి. ఇది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఏమన్నా హాబిట్స్ అంటే పాన్ తినడం గానీ, గుట్కా తినడం గానీ హాబిట్స్ ఎక్కువ ఉండే వాళ్ళకి కూడా పళ్ళు అరిగిపోతాయి. సో, అరిగిపోయిన ప్రతిసారి ఏదన్నా ట్రీట్మెంట్ చేయాలా అంటే అది మోస్ట్‌లీ సింప్టమాటిక్ ఉంటుంది. అంటే మీరేమన్నా మాకు సింప్టమ్స్ ఉన్నాయి అని చెప్తే దాన్ని బట్టి ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటుంది. లేదంటే వదిలేస్తాం కూడా చాలా సార్లు. సో, పళ్ళు అరిగిపోయిన అందరికీ ట్రీట్మెంట్స్ ఏమన్నా చేయాలా అంటే లేదు. సో, మోస్ట్ ఇంపార్టెంట్ ఇలాంటి సింప్టమ్స్ ఎవరైనా చెప్పినా లేదంటే మీకుంటే, మీకు పళ్ళరిగిపోయి ఉంటే అప్పుడేమన్నా ట్రీట్మెంట్స్ చేయించుకునే అవసరం ఉంటుంది. ఒకటి పెయిన్, డిస్కంఫర్ట్ లేదా సెన్సిటివిటీ. నార్మల్ నీళ్లు తాగినా, నీళ్లు పుక్కిలించినా గూడా పెయిన్ ఆర్ సెన్సిటివిటీ ఉంది అంటే అప్పుడు ట్రీట్మెంట్ ఏమన్నా అవసరం ఉంటుంది. అది కాకుండా ఆల్రెడీ అరిగిపోయిన పళ్ళకి టీత్ క్యావిటీస్ కానీ, లేదంటే ఎక్కువ సెన్సిటివిటీ కానీ అన్నారంటే కూడా చేయాల్సుంటుంది. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ తినడము, లేదంటే తినడానికి కూడా చాలా ఇబ్బందవుతోంది. చేయడానికి అవ్వట్లేదు ఫుడ్డు, నమిలి కొరకలేకపోతున్నారు అని చెప్తే గూడా ఏమైనా ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము. ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యంగ్ పేషెంట్స్‌లో ఇలా జరిగినప్పుడు ఎస్పెషల్లీ వాళ్ళ లోవర్ ఫేషియల్ హైట్ రిడక్షన్ అంటారు. అంటే ఫేస్ హైట్ తగ్గినట్టు అనిపించిన మామూలు కంటే ఎక్కువ రౌండెడ్ ఆఫ్ అయిపోయింది అని అనిపించినప్పుడు గూడా ఓవరాల్ అపియరెన్స్ మార్చడానికి కూడా మేము ఆహ్, ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. సో, అరిగిపోతే అసలు ఏం ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము అంటే మోస్ట్ కామన్‌గా ఐసోలేటెడ్ 1 ఆర్ 2 టీత్ మాత్రమే ఇట్లా అరిగిపోయాయి అంటే ఏదో ఒక పన్ను ఎక్కువ టచ్ అవ్వడము, లేదంటే మిస్‌అలైన్‌మెంట్‌లో ఉంది అని అర్థం అన్నమాట. అప్పుడు ఓన్లీ ఆ సింగిల్ టీత్‌కి మాత్రం ఏమన్నా ట్రీట్మెంట్ అంటే రూట్ కెనాల్ అవసరమైతే రూట్ కెనాల్ అండ్ క్రౌన్ లాంటిది చేసుకుంటే సరిపోతుంది. అదే ఫ్రంట్ టీత్ అరిగిపోయి ఉన్నాయి, వెనక టీత్ అరిగిపోయి సెన్సిటివిటీ కానీ, డిస్కంఫర్ట్, తినడం కష్టం ఇవన్నీ చెప్పినవన్నీ అనిపిస్తే మాత్రం ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే ట్రీట్మెంట్ చేస్తాం. ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్‌లో మిగిలిపోయిన ఏ టీత్ అయితే నోట్లో ఉంటాయో అవన్నిటిని దాని యాక్చువల్ హైట్‌కి అరిగిపోక ముందరున్న హైట్‌కి రెస్టోర్ చేస్తాం. ఎలా చేస్తాము అంటే కొన్ని సార్లు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి అన్నిటికి క్రౌన్స్ ఇవ్వడము, లేదంటే వెనియర్స్ అంటారు. అంటే పార్షియల్ క్రౌన్స్ అయినా ఇచ్చి కూడా వితౌట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయినా రెస్టోర్ చేయొచ్చు. సో, ఒకసారి చెకప్ చేసుకున్న తర్వాత రూట్ కెనాల్స్ అనేవి అవసరం ఉందా లేదా తెలిసి అసలు ఫుల్ మౌత్ రీహాబిలిటేషనే కావాలా? లేదంటే సింగిల్ టీత్‌కి మాత్రం ఏమైనా ట్రీట్మెంట్ చేయాలా అని చూసి దాని ప్రకారం చేస్తాం. పన్ను అరిగిపోయి ఓన్లీ ఒక టీతే పెయిన్ ఉంది. మిగతావన్నీ బానే ఉన్నాయంటే యూజువల్‌గా ఆ సింగిల్ టీత్‌ని అడ్రెస్ చేసినా కూడా పెద్ద ఉపయోగం ఉండదు. ఓవరాల్‌గా అసలు ఈ ప్రాబ్లమ్ అనేది ఎందుకొచ్చిందని చూసుకొని కాంప్రిహెన్సివ్ ట్రీట్మెంట్ చేస్తేనే లాంగ్ టర్మ్‌లో ఇలా పళ్ళు అరిగిపోయినప్పుడు అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. సో, మీకు ఈ టాపిక్ మీద ఏమన్నా డౌట్స్ ఉంటే కింద మీ కామెంట్ బాక్స్‌లో మీ మెసేజ్ డ్రాప్ చేయొచ్చు. లేదంటే కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేయొచ్చు. థాంక్ యూ.